హలో యారుందో నేను నా పేరు రోహిత్ అంటారులే కాదు యాన్నవరా నువ్వు ఏ కొట్లాండి కాదు వస్తా అంటివి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఫ్యామిలీని తిడతావరా నువ్వు ఫ్యామిలీని తిడతావా నువ్వు అడ్రస్ పెట్టావు నీకుంది అది కన్ఫర్మ్ నీకుంది నీ అడ్రస్ ఎంత సేపు కాదు నాకు అరే బేయ్ నువ్వు వల్ల కాదు అన్న యాదన్న లొకేషన్ ఇది లొకేషన్ అది అంబేద్కర్ భవన్ అంట ఇది నువ్వు ఇడికి రా నువ్వు లైన్లో ఉండు కట్ చేయొద్దు బాగుండదు చూడు లైన్లో రా ఎందుకు కట్ చేస్తావు అంటే నువ్వు పెద్ద స్కెచ్ పెద్ద స్కెచ్ అని చెప్తారు రారా ఇద్దరం ఉన్నాం రారా ఏం మాట్లాడతాడు నువ్వు ఏం మాట్లాడతాడు మా తాతన్నారా బేడా ఇద్దరులకి మర్యాద ఇచ్చి మాట్లాడు ఆ మాట నువ్వు చెప్పకూడదు మా తాతకి మాట్లాడతావా మాట్లాడతా అంటే అది కట్ చేయొద్దు మళ్ళా ఎందుకంటే ఇక్కడికి వస్తున్నాడు మాట్లాడు ఏమైంది బాబు ఇందాకి అలా ఏమైంది ఇంతకి ఏం జరిగింది వచ్చిండే సైంటిస్టు నీ దగ్గరికా ఏడన్నా నేను ఆడన్నా చెప్పాను కానీ నువ్వు ఏది గొడవ ఎందుకోసం గొడవ జరిగింది అది నాకు చెప్పు. అబ్బా ఏం వాడకవయ్యా నేను నీకేం చెప్తున్నా అంటే బాబు ఏమి కరెక్ట్ వెళ్ళా కానీ ఎందుకు కూడా పెద్ద మాట మాట్లాడినాడా పెద్ద మాట మాట్లాడినాడా అంబేద్కర్ ఈడ మా ఆఫీస్ కాడన్నా ఏదో ఒక నిమిషం కాదు వాడు ఇట్లా మాట్లాడుతున్నాడు నిజం మాట్లాడుతున్నాడు ఇంతకీ ఎవరిది తప్పు నువ్వు నిజం చెప్పు. దేశంలో పక్కోడు పని మీద ఉన్నంత ఇంట్రెస్ట్ సొంత పని మీద ఉండదు జనాలకి. ఎంతమంది 10 మంది ఉంటామో 20 మంది ఉంటాము. కాదు ఒక్క నిమిషం అరే రే నువ్వు రికార్డింగ్ ఎలా పెట్టుకోరా రే భయపడను రికార్డింగ్ పెట్టుకో అని ఎవరికైనా చూపించండి రా వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా వదిలేస్తారేట అట్లదు రా బాబు వాడు ఏం నీతో ఎట్లా మాట్లాడతాడు అట్లా కూడదట సర్లే మాట్లాడు అట్లా కూడదట నేను చెప్తున్నా పిల్లోనికి ఎందుకోసము నాకు ఆ సెల్లో బ్యాలెన్స్ అయిపోయింది తాత అన్నందుకు నీకు ఫోన్ చేసినాను అంతే. నా సెల్లో బ్యాలెన్స్ అయిపోయిందని చెప్పినాడు ఈ పిల్లోడు. ఏంటి వాను ఉండు నీకు ఇట్లా కావాలి నీకు ఉండు వస్తున్నాను యాది నగర్ వస్తున్నాను ఉండు. అరే నువ్వు పారా తొందర ఎవరు ఎంతమంది ఉన్నారు మీరు అర్థం కాదు ఉండు అని మా వాళ్ళకి ఫోన్ చేస్తాడు. ఎంతమంది ఉన్నారు మీరు అర్థమవుతుంది నాకు. మనకిదినా ఒక్క నిమిషం మనకిదినా ఎంతమంది ఉన్నారు నువ్వేదో సపోర్ట్ రావడం ఏంది ఇప్పుడు నీది నీ సపోర్ట్ రాలే ఫోన్ చేయనాడు. నీ సపోర్ట్ నాకు అవసరం లేదు.
ఎట్లా ఫోన్ చేస్తాడా వాడు, ఎట్లా ఫోన్ చేస్తాడు నాకు అర్థం కాదు. నువ్వు ఈ నంబర్ నాకే బ్యాలెన్స్ అయిపోయింది అన్నందుకు మళ్ళీ ఇదొక డ్రామానా? డ్రామా చేస్తున్నాడు. కాదు ఏ నువ్వు తప్పించానికే ఇప్పుడు మళ్ళీ డ్రామా ఆడుతున్నావా? నువ్వు వస్తున్నాం లేదు ఎవరు పడతారు ఫోన్ చేశారంటే అట్లా మాడతారా? ఫస్ట్ నంబర్ చెప్పనా, పేరు చెప్పు. వాడి సెల్లో బ్యాలెన్స్ అయిపోయినంత వీడు వచ్చి నన్ను అడిగినాడు. నన్ను అడిగి కదా పని కదా బ్యాలెన్స్ అయిపోయింది ఏమని? వాడినాడు నువ్వు కూడా పోతున్నావు సపోర్టు ఎవడొచ్చా రాగా చూస్తున్నావు అంటున్నావు. ఏంది కొంచెం మాట్లాడతా, నేను మాట్లాడానికి వేస్తే మొత్తం నువ్వే మాట్లాడుతున్నావు. మాట్లాడలేదు. నువ్వు నాకెందుకు చేయిస్తారు నువ్వు ఫోను? నా ఆతుల మనమన్ను ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. సర్లే కట్ చేయరా, నువ్వు వేరే ఫోన్ చేస్తలే. నా ఆతుల మనమన్ను కాళ్ళతో తప్పు చేస్తా. అయినా కూడా వదలలేదు నాకు. తప్పు ఏమంటాను అంటే నీకు అడిగినాను ముందరికే ఏమని? నీ సెల్ నుంచి నువ్వు చేసుకో. నువ్వు బ్యాలెన్స్ అయిపోయిందని నేనంటే నేను అనుకున్నా అనుకో ఇలా ఉండవు నువ్వు. చూసావా ఇట్టాడిదేదో అవుద్దని అన్నిసార్లు అడిగారు. ఎక్కడికి వెళ్తున్నావు అని. చూసావా నువ్వు ఎవరు ఫోన్ అంటే నీకు సంబంధం లేదా? వానికి నాకు సంబంధం లేదు. కర్ణా చంపేద్దారా, వీళ్ళంతా మారర్రా.